రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్న. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? శంకర్ ఇప్పుడు దాకా సినిమాలు అన్నింటిలో కల్లా ఇది ఇంకా కొత్తగా చూపించాడన్న. సూపర్, చెప్పాల్సిన అవసరం లే. ఇంకా పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుందా? అసలు అది పోటీయే కాదన్నా, పోటీయే కాదు. అంటే రామ్ చరణ్ తట్టుకుంటాడా బాలయ్య సంక్రాంతికి? రామ్ చరణ్ తట్టుకుంటాడా బాలయ్య సంక్రాంతికి? పండగ బరిలో గెలిచేది ఓన్లీ గేమ్ చేంజర్ ఒక్కటే ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అన్న. తమను అయితే ఇచ్చి పడేశాడన్న. ఒక్కొక్క విజువల్ చూస్తా ఉంటే మైండ్ పోతుంది లోపల. ఒకసారి వచ్చి చూడండి మీరందరూ, తెలుస్తుంది అన్న. శంకర్ గురించి ఇంకా ఏం చెప్తామన్నా. అసలు రామ్ చరణ్ లుక్ ఎలా ఉంది? అమ్మో, అది ఊర మాస్ లుక్ అన్న. ఎప్పుడు చూడలే ఇప్పుడు దాకా రామ్ చరణ్ అట్లా చూపించాడు శంకర్. సంక్రాంతి మొగుడు అవ్వచ్చా? పక్కా బిల్కుల్ అన్న. మీరు ఇంకా ఇంకొక క్వశ్చన్ ఉండదు రామ్ చరణ్ టైటిల్ చూసి షవర్ లేస్తున్నారు అన్న. గూస్ బంప్స్ వస్తున్నాయి, ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. దేవుడిని దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటది అట్లా ఉంటది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అంతా, ఇప్పుడు బయటకు వచ్చేసినామా. 3 years నుంచి వెయిట్ చేస్తున్నామా. అది పక్కా వచ్చేస్తుంది ఈసారి. సింగిల్ వచ్చేస్తుండు. మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ తోడు వచ్చింది, ఇప్పుడు అట్లా కాదు. సింగిల్ వచ్చేసారి శంకర్, దట్టు శంకర్ తోడు వస్తుంది కాబట్టి పక్కా సంక్రాంతి. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంతా ఏం చూడలేనా, బాగుంది చూసుకున్నా అంతేనా? అంతే. థ్యాంక్ యూ. సినిమా ఫ్లాప్ లేని ఈ సినిమాతోనే శంకర్ బ్యాక్ అగైన్. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. శివంజీ సార్, మీరు నా రివ్యూ వింటే హ్యాపీ. మీరు మంచి కొడుకుని అన్నారు. ఇట్లాంటి సినిమాలు ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటాను. తండ్రిని మించింది కాదు, ఇంకా అయిపోయిండు. ఇంకా ఎక్కువ అయిపోతాడు, ఎక్కువ అవుతాడు. ఈ సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్. మ్యూజియం అయితే చాలా బాగా మేడం. సార్ కానివాడు చిరంజీవి కొడుకు ఎట్లయినా బతకొచ్చు. మినిమం 1000 కోట్లు దాటుతుంది పక్క. ఫస్ట్ డే అంటే మనం అది కలెక్షన్ బయట చూసుకోవాలన్నా. 400 కోట్లు పక్కా ఫస్ట్ డే వస్తుంది. ఏ దేవరా కాదు, ఏది కాదు, ఏది పుష్ప కాదు, అది కాదు, ఇది కాదు, ఏ సినిమా అయినా గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత అన్ని తావులు ఇచ్చి అన్ని సైడ్ ఇచ్చేయడం మీరు రామ్ చరణ్. ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎలా అనిపించింది? ఈ మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో. తమను ఇంకా చాలా సినిమాలు కొట్టాడు, దానికి మించిన సినిమా ఇది. బీజిఎమ్స్ గానీ, మ్యూజిక్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏదావని. శంకర్ గారు పని అయిపోయింది అనుకుని పని అవ్వలేదు. ఎన్ని సినిమాలు చేసినా అతను ఎందుకైనా పెద్ద స్థాయి బిగ్ డైరెక్టర్ కాబట్టి మంచి సమాధానం ఇచ్చాడు మన శంకర్ గారు. రామ్ చరణ్ లుక్స్ ఉన్నాయన్న, అబ్బా పిచ్చి లేసిందన్న. ఏమున్నాయన్న లుక్స్? 3 లుక్స్. ఒకటి స్టూడెంట్, అదొకటి ఐఏఎస్ ఆఫీసరు, అదొకటి పంచకట్టులో అన్న పోలీస్ దగ్గర జీప్ దగ్గర లేచి కొడతాడన్న. ఏముందన్న శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మ్యూజిక్ అన్నా అసలు చెవులోంచి రక్తం గారిందన్న. తమన్ మాత్రం తుడిచేసుకున్నా చాలా సూపర్ ఉంది. తమన్ మ్యూజిక్ మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. రికార్డులు బ్రేక్ చేస్తారు. రికార్డులు కాదు, అన్ని రికార్డులు తుడిచి పెట్టుకొని పోతుంది అంతే. చాలా సూపర్ ఉంది. ఫస్ట్ డే 800 కోట్లు రావచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, చెప్పలేము. అది అంత కంపల్సరీ మాత్రం నాకు తెలిసి 150 crores అయితే రావచ్చు అనుకుంటున్నాను ఓపెనింగ్స్. దిల్ రాజు గారు ఈ సినిమా ప్రాణం పెట్టి చేస్తున్నారన్న. కంపల్సరీ దిల్ రాజు గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ప్రశాంతంగా కూర్చొని ఈ సినిమా డబ్బులు కలెక్షన్ తీసుకోవచ్చు, మొత్తం పక్కన పెట్టేసుకోవచ్చు.